నమస్తే టీ5 ప్రేక్షకులకు స్వాగతం. కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మోడీ గారి అబద్ధాల ప్రచారం పరంపర కొనసాగుతూనే ఉంది. 3-4 రోజుల క్రితం, ఒక వారం క్రితం ఏమో బహుశా, గుజరాత్లో జరిగినటువంటి ఎన్నికల సభల్లో మాట్లాడుతూ ఆయన ఒక వింత వ్యాఖ్యానం, మరి ఆయనకు మాత్రమే కనిపిస్తున్నాయి, మోడీ గారికి మాత్రమే కనిపిస్తున్నాయి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇటువంటి అంశాలన్నీ కూడా. ఆ వ్యాఖ్యానం ఒకటి చేశారు. ఆ ఎన్నికల సభలో ఆయన మాట్లాడింది ఏమిటి? గుజరాత్లో ఒక గ్రామీణ రూరల్ నియోజకవర్గంలో మాట్లాడినటువంటి విషయం ఇది. మిత్రులారా, మీ దగ్గర 2 గేదెలు ఉంటే 1 గేదె కాంగ్రెస్ తీసుకుంటుంది. మీ దగ్గర 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు కాంగ్రెస్ తీసుకుంటుంది. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు కాంగ్రెస్ తీసుకుంటుంది. ఇది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోని, ఇటువంటి ఎన్నికల మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ను మీరు గెలిపిస్తారా ఓడిస్తారా మీరే నిర్ణయించుకోండి. సరే, మమ్మల్ని గెలిపించండి అని చెప్పడం సహజంగా ప్రతి పార్టీ అడిగే విషయమే. ఓట్ల విషయానికి వస్తే, పోలింగ్ దగ్గరికి వస్తే, ఎన్నికల విషయంలో. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడ మీరు భూతద్దం, 2 భూతద్దాలు 3 భూతద్దాలు పెట్టుకొని చూసినా, నీ దగ్గర ఉన్నటువంటి గేదెల్లో సగం గేదెల్ని, నీ దగ్గర ఉన్నటువంటి భూమిలో సగం భూమిని, నీ దగ్గర ఉన్నటువంటి సంపదలో సగం సంపదని, నీ దగ్గర ఉన్నటువంటి ఇళ్లల్లో సగం ఇళ్ళని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇళ్ళు లేని వాళ్ళకి, గేదెలు లేని వాళ్ళకి, పొలం లేని వాళ్ళకి పంచేస్తాము అని చెప్పినటువంటి సందర్భం, దాఖలాలు ఎక్కడా లేవు. మరి మోడీ గారికి ఎక్కడ కనపడుతున్నాయో మనకు తెలియదు. విషయం అంతటితో ఆగల. గగ్లోతియా యూనివర్సిటీ విద్యార్థులు ఓ నిరసన ప్రదర్శన చేశారు. ఆ నిరసన ప్రదర్శనలు ఇవే పట్టుకున్నారు, ప్లే కార్డులు. 70 సంవత్సరాల నుంచి చేసిందేమీ లేదు, కానీ ఈరోజు సగం ఆస్తి తీసుకుంటుందంట కాంగ్రెస్ అనేది ఒక ప్లే కార్డు. మీ ఇంట్లో ఉన్న మహిళల మంగళసూత్రాలపైన నిఘా పెట్టండి అనేది 2వ ప్లే కార్డు. ఇట్లా ఆ పిల్లలందరినీ చూస్తే మీకు వీడియోలో కనిపిస్తుంది. ఆ పిల్లలందరినీ చూస్తే అంతా 20-25 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలు. మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటే తెలియదు. ఈ నినాదం సగం ప్రభుత్వం, సగం సంపదను ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు అంటే తెలియదు. అంతకంటే ఎక్కువ ప్రశ్నలు వేస్తే ఇంకేమన్నా అడగండి సార్ అని తప్పుకున్నటువంటి వీడియో మీకు పక్కన కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా అబద్ధాలని ప్రచారం చేయడంలోనూ, అబద్ధాలని పదే పదే ప్రచారం చేసి అవే నిజాలని చెప్పి జనాన్ని నమ్మించడంలోనూ బీజేపీ బహుశా గోబెల్స్ కూడా బీజేపీ దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అటువంటి విషయాల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో మీద సాగుతున్నటువంటి ప్రచారం ఒకటి. అట్లాగే మైనారిటీలకు సంబంధించినటువంటి, ముస్లింలకు సంబంధించినటువంటి విషయంలో కూడా బీజేపీ అనుసరిస్తున్నటువంటి ధన ప్రమాణాలను మనం గుర్తుపెట్టుకోవాలి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులైనటువంటి వాళ్ళందరికీ, అవసరం ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆర్థిక ఫలితాలన్నింటినీ అందుబాటులో తీసుకురావడం మా లక్ష్యం అని చెప్పినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోని వక్రీకరించి, ముక్కలు చెక్కలు చేసి, ఎక్కడి నుంచో వీడియోలు పట్టుకొచ్చి రీఎడిట్ చేసినటువంటి వీడియోలతోటి దేశంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలపైన మొదటి హక్కు ముస్లింలకే కల్పిస్తుంది కాంగ్రెస్ అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్లో జరిగినటువంటి, తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల సభల్లోనే అమిత్ షా గారు మతం ఆధారంగా ఏ నిర్ణయం, ఏ రిజర్వేషన్కి సంబంధించి ఏ నిర్ణయాన్ని తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి, మేము తీసుకోము అని మా విధానం అని చెప్పి ప్రకటించింది అమిత్ షా, బీజేపీ. మరి ఇదే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఇదే విధానాన్ని అనుసరిస్తుందా? లేదు. ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహార్లలో గణనీయంగా ఉన్నటువంటి పస్మండా ముస్లిమ్స్, అంటే ముస్లింలలో వెనకబడినటువంటి తరగతులు, అష్రఫ్లు, సయ్యద్లు, పఠాన్లు, షేక్లు అగ్రవర్ణాలుగా అని చెప్పిన అనుకుంటే, ముస్లింలలో అగ్రవర్ణాలు అని చెప్పిన అనుకుంటే, దూదేకులు ఇతరత్రా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెనకబడినటువంటి ముస్లింలు. ఈ వెనకబడినటువంటి ముస్లింలకి అభివృద్ధి ఫలాలని అందుబాటులో తీసుకొస్తాము అని చెప్పి
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు బీజేపీ. అట్లాగే ఒక క్యాలిక్యులేటెడ్ అటెంప్ట్ ఆ పస్మండా ముస్లింలకు సంబంధించినటువంటి ఒక హుస్సేన్ అనే వ్యక్తిని ఎంపిక చేసుకొని ఆ వ్యక్తి హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేస్తాడు, బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ తయారు చేస్తారు. అతనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మనమేమి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. అయితే బీజేపీ మోడీ గారు ఏమంటున్నారు, ఓట్ల కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుంది అని చెప్పి ఆయన దాని మీద ఆరోపణ కాంగ్రెస్ మీద. మరి మోడీ గారు ఏం చేశారు, లక్నోలో జరిగినటువంటి ఒక సభలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మనకు అక్కడక్కడ మనం చూస్తాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు హవా బాగా చలమణిలో ఉన్నప్పుడు తెలుగుదేశం మీటింగ్లు, అధికారిక మీటింగ్లు ఎక్కడ జరిగినా కూడా పక్కన వరుసన స్టాల్స్ ఉండేవి, చేతివృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళ స్టాల్స్ పెట్టేవాళ్ళు, డ్వాక్రా గ్రూపులు వీళ్ళు తయారు చేసినటువంటి. అట్లాగే మోడీ గారు హాజరైనటువంటి ఒక పబ్లిక్ మీటింగ్కి ఒక ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన హాల్లో అనేక రకాల దుకాణాలు పెట్టారు. అందులో హుస్సేన్ గారి దుకాణం కూడా ఒకటి. మధ్యలో ఉన్నటువంటి మీటింగ్ మాట్లాడి బయటికి వెళ్తున్నటువంటి ప్రధానమంత్రి గారు హుస్సేన్ గారి దుకాణానికి రావటం, అక్కడ ఉన్నటువంటి శిల్పకళా నైపుణ్యాన్ని, హ్యాండీక్రాఫ్ట్స్ నైపుణ్యాన్ని ఆయన మెచ్చుకోవటం, హుస్సేన్ గారితో ఫోటో తీసుకోవటం కామన్, ఎవరైనా చిన్న చిన్న టాక్టిక్స్ చేస్తారు. కానీ అంతటితో ఆగకుండా మళ్ళా ఒక 2 నెలల తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి హుస్సేన్ గారికి ఫోన్ చేసి, జర్మన్ దేశాధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించబోతున్నారు, ఆయనకి నీ చేతుల మీదుగా తయారైనటువంటి ఒక బ్రాస్ కొండని, పింగాణి వస్తువుని ప్రధానమంత్రి గారు బహుష్కరించాలని చెప్పి అనుకుంటున్నారు, నువ్వు తయారు చేసి పంపించు, లేదంటే నీ దగ్గర ఉన్న వాటిలో మంచి వాటిని పంపించు అని చెప్పటం. మరొక 2 నెలల తర్వాత నీకు పద్మశ్రీ అవార్డు ఇస్తున్నాము అని చెప్పటం. ఇవన్నీ కూడా మరి ఓట్లు, ఆ పస్మండా ముస్లిమ్స్ ఓట్లని దండుకోవడానికి బీజేపీ చేసినటువంటి వ్యవహారాలు కాదు అని చెప్పి మనం అనుకోగలమా? అందరితో ఆగలా. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఇవ్వడానికి ముస్లింలు పనికిరారు, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వడానికి ముస్లిం పనికిరారు, కానీ మున్సిపల్ ఎలక్షన్లో మాత్రం 364 వార్డులకి ముస్లిం అభ్యర్థులు బీజేపీ నిలబెట్టింది. అందులో 63 మంది గెలిచారు. అందులో ఎక్కువ మంది కాదు, 364 మంది కూడా పస్మండా ముస్లిమ్స్, వెనకబడినటువంటి ముస్లిం తరగతి సామాజిక తరగతి చెందినటువంటి వాళ్ళే. మరి దీన్ని ఏమంటారు? ఓట్ల రాజకీయం కాదా? ఇవన్నీ పరిశీలించినప్పుడు మోడీ గారు చెప్పే అబద్ధాలు ఎట్లా ఉన్నాయంటే, నేను చెప్తే నీతి, మీరు చెప్తే బూతు అన్నట్టుగా ఉంది. ఈ వీడియోలో పిల్లలు ఏమంటున్నారో వినండి. వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారో తెలియదు, ఏ ప్లకార్డు పట్టుకున్నారో తెలియదు, ఆ ప్లకార్డు మీద ఏ నినాదం ఉందో తెలియదు, కానీ రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు కాబట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం.